వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 2వ అధ్యాయం సాంఖ్యయోగము 16వ శ్లోకం. నా సతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః త్వనయోస్తత్వదర్శిభిః. తాత్పర్యము: అశాశ్వతమైన దానికి స్థిరత్వం లేదు మరియు శాశ్వతమైన దానికి అంతం లేదు. ఈ రెండిటి స్వభావాన్ని యథార్థంగా అధ్యయనం చేసిన తత్వజ్ఞానులు ఈ విషయాన్ని నిర్ధారించి ఉన్నారు. ఓ అర్జున, అసత్తు అంటే లేని దానికి ఉనికి లేదు. సత్ అంటే ఉన్నదానికి లేకుండా పోవడం అంటూ ఉండదు. సత్ అసత్ ఈ రెండింటి యొక్క నిజస్వరూపాలను తెలుసుకున్నవాడు తత్వజ్ఞాని. కేవలం తత్వము గురించి జ్ఞానం గలవాడికే ఈ రెండింటి యొక్క స్వరూప స్వభావాలు తెలుస్తాయి. ఈ అనంత విశ్వంలో రెండే పదార్థాలు ఉన్నాయి, సత్ అసత్. సత్ అనే పదార్థానికి ఎన్నటికీ నాశనం లేదు. ఏ పరిస్థితిలో కూడా సత్పదార్థము నాశనము కాదు, ఎటువంటి మార్పు చెందదు. కానీ అసత్ పదార్థమునకు ఈ విశ్వంలో శాశ్వతమైన ఉనికి లేదు. అది ఎప్పుడూ శాశ్వతంగా ఉండదు, నిరంతరం మార్పు చెందుతూ ఉంటుంది. సత్ అసత్ పదార్థముల నిజమైన యథార్థమైన స్వరూపమును తెలుసుకున్నవాడే తత్వజ్ఞాని అనిపించుకుంటాడు. ఈ శ్లోకంలో కృష్ణుడు 2 పదార్థాల గురించి చెప్పాడు. ఒకటి సత్పదార్థము, అంటే ఎప్పటికీ ఎటువంటి మార్పు లేకుండా నిలిచి ఉండేది. అదే విశ్వ చైతన్యము, పరమాత్మ స్వరూపము. ఈ అనంత విశ్వంలోని గ్రహాలు, నక్షత్రాలు అన్ని కోట్ల కోట్ల సంవత్సరాల నుండి నియమం తప్పకుండా తిరుగుతున్నాయి. ఏదో ఒక అజ్ఞాత శక్తి వాటిని నడిపిస్తూ ఉంది. ఆ శక్తిని విశ్వ చైతన్యము, పరమాత్మ అంటాము. అదే సత్పదార్థము. ఆ గ్రహాల మీద, నక్షత్రాల మీద ఉన్న అన్ని పదార్థాలు అసత్పదార్థాలు, అంటే నాశనమయ్యేవి, మార్పు చెందేవి. బ్రహ్మ సత్యం జగన్మిథ్య అని అన్నారు. అంటే జగత్తు లేదని కాదు, అది ఉంది, ఎదురుగా కనపడుతూ ఉంది. కానీ నిరంతరం మార్పు చెందుతూ ఉంటుంది. ఏదో ఒక రోజు కనపడకుండా పోతుంది, మరలా మరొక రూపంలో ఉద్భవిస్తుంది. జగత్తు అనే పదంలోనే దాని అర్థం ఇమిడి ఉంది. జ అంటే పుట్టడం, గా అంటే పోవడం. జగత్తు అంటే రావడం, పోవడం. ఈ 2 లక్షణములు కలది జగత్తు అని అర్థం. జగత్తుని గురించి ఇంత లోతుగా పరిశీలిస్తే గాని ఇది అర్థం కాదు. జగత్తు మిథ్య అంటే స్థిరంగా, సత్యంగా ఉండదు, నిరంతరం మార్పు చెందుతూ ఉంటుంది అని అర్థం. ఓం నమో భగవతే వాసుదేవాయ.